మన దేశంలో చాలా తక్కువగా ఉండేది. మన దేశంలోని కాదు, మన రాష్ట్రంలో మనం ఉండే గ్రామాల్లో కూడా యేసుక్రీస్తును గురించినటువంటి వార్త చాలా అరుదుగా, చాలా తక్కువగా ఉండేది. మరి నా యొక్క చిన్ననాటి తరంలో ప్రార్థనకి వెళ్లే వాళ్ళన్నా లేకుంటే ప్రార్థన చేసే వాళ్ళన్నా గానీ ఒక వ్యత్యాసముగా చూసేటువంటి స్థితి ఆ రోజుల్లో ఉండేది. నేను కూడా అన్ని జీవుల్లో నుంచి ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. నేను కూడా విగ్రహారాధన కుటుంబంలో మేము యాదవులము. ఆ కుటుంబంలో మేము జీవిస్తున్నప్పుడు మా తండ్రి గారు కూడా మరి ఆ ఇల్లమ్మటి ఎవరైనా ఆ ప్రార్థనలు పెట్టుకుంటే వాళ్ళని కొంచెం ఏకనంగా మాట్లాడుతూ ఉంటుంటాడు. నేను కూడా అదే అలవాటు చొప్పున ఏదైనా చర్చిల మీద వాక్యాలు చూసినా ప్రార్థన అంటే చాలా అసహ్యంగా దుర్భాషలు ఆడుతూ ఉండేవాడిని, బూతులు ఆడుతూ ఉండేవాడిని. అలాంటి జీవితం నా జీవితం. మరి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఊర్లో అసలుకి చర్చి అనేది లేదు, ప్రార్థన అనేది లేదు. ఏదో ఎక్కడో ఒక ధర్నం ఉంటా ఉండేది, అంత మాత్రమే. కానీ మా గ్రామానికి మొట్టమొదటిగా ఒక మాస్టర్ వచ్చాడు మా గ్రామంలో ఉండటానికి. ఆయన తెనాలి దగ్గర అయితే గవర్నమెంట్ టీచర్ అనమాట. ఆ టీచర్ పోస్ట్ వచ్చింది కాబట్టి మా ఊరు రావడానికి వెహికల్స్ అనుకూలంగా ఉండేది కాదు. కాబట్టి ప్రతిరోజు తెనాల నుంచి శ్రావణపురం ట్రైన్ దిగి ఆ నుంచి మళ్ళీ నడుచుకుంటూ రావాలి మా ఊరు బొందిలిపాలెం. కష్టంగా ఉందని చెప్పేసి అని మా ఊర్లోనే ఒక ఇల్లు అద్దె తీసుకుని అక్కడ ఉంటున్నాడు. అయితే ఆయన ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేసేవాడంటే సాయంత్రము మళ్ళీ ట్యూషన్ పెట్టేవాడు మాకు. మేము ట్యూషన్కి వెళ్ళేవాడు 3వ తరగతి 2వ తరగతి చదువుతున్నప్పుడు. నేను ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ట్యూషన్ అయిపోయిన అనంతరం వాళ్ళు ఏం చేశారంటే కుటుంబంగా కలిసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళే స్టార్టింగ్ మా ఊర్లో ప్రార్థన చేసుకోవటం. అలా చూసి మేము చాలా ఇదిగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం అనమాట. అయితే వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ద్వారాగా వాళ్ళు 2 సంవత్సరాలు మా గ్రామంలో ఉన్నారు. 2 సంవత్సరాలు 10 కుటుంబాలు ప్రభువులోకి నడిపించబడడం జరిగింది. ఏంటి వీళ్ళు ప్రభువుని ప్రభువులోకి వెళ్తున్నారేంటి? ప్రతి ఒక్కరు కూడా అసలు ఏముంది ఆయనలో, ఎందుకు ఆ వైపు వెళ్ళిపోతున్నారు వీళ్ళు? మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క పద్ధతులు, మన పూర్వీకులు నేర్పినటువంటి విధానాలన్నీ విడిచిపెట్టి ఎందుకు అటు వెళ్తున్నారని చెప్పేసి అని ఆలోచన చేస్తూ వీళ్ళు కూడా అప్పుడప్పుడు మేము కొంచెం హెచ్చరిస్తా ఉండేవాళ్ళు, ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి అని. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున మా జీవితంలో కూడా మరి ఆ ప్రభు యొక్క కార్యం జరగడం జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే ప్రభు మా కుటుంబంలో చేసినటువంటి మేలు బట్టి కొంచెము ఆయన దూషించే వాళ్ళం కాదు, కానీ కాబట్టి కొంచెం ఎడంగానే ఉండేవాళ్ళం. కలవనిచ్చే వాళ్ళం కాదు, కలిసే వాళ్ళం కాదు. అలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మా జీవితంలో మరి ఆ 2007వ సంవత్సరంలో నా జీవితంలో మరణకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి వ్యాధికి నేను గురైనప్పుడు, నా వ్యాధిలో నా మరణ పడకలో నేను ఉన్నప్పుడు, నేను మరి ఎన్ని దేవతలనైతే ఎన్ని గుళ్ళకైతే వెళ్ళి పూజలు పురస్కారాలు చేశాను, మొక్కుబడులు చేశాను, అక్కడ అన్ని చోట్లకి వెళ్ళొచ్చాను నా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అని. మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను నా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అని. కానీ ఎన్ని చోట్లకి వెళ్ళినా నాకేమీ కూడా ఫలితం అనేది నాకు కనపడలేదు. అయినప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో ఉండి కూడా యేసుక్రీస్తును ఎప్పుడు కూడా నేను నా మనసులో కానీ నా పెదవులతో కానీ ఏమాత్రం కూడా అనుకున్నవాడిని కాదు. ఎందుకంటే ఆయన మన వాడు కాదు కదా, మనకు సంబంధించిన వ్యక్తి కాదు కదా అనేటువంటి భావన నాలో ఉండేది. కానీ ఒక పక్క ఏమున్నది, అసలు ఎందుకు ఈ ఊరు మొత్తం ఇలా మారిపోతున్నారు, ఇలా ఇదైపోతున్నారు అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను. అప్పటికి 2007వ సంవత్సరం మా ఊర్లో 2004లో చర్చి కట్టారు ఊరు బయట. చౌదరీస్లో నుంచి, అలాగే యాదవుల్లో నుంచి, సాకరోళ్ళు, వజ్జోళ్ళు చాలా మంది ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. ఏంటి అసలు ఏమైంది, ఏంది ఈయనలో ఏముంది, మనలో లేనిదేంటి, ఈయనలో ఉందేంది, ఎందుకు ఇలా వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారు? వీళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేశారు కదా, ఈ క్రైస్తవులు అంటే మరి వాళ్ళే కదా, మళ్ళా మన ఈ పూర్వకంగా ఏదో ఒక అనాథాశ్రమాలు లేకుండా హాస్టల్స్ ఇలాంటివి పెట్టి మన భారతదేశాన్ని మళ్ళా వాళ్ళు స్వాధీనం చేసుకుని బానిసలుగా చేసుకునే ప్రయత్నం ఏమని చేస్తున్నారనేటువంటి ఆలోచన చేస్తా ఉండేవాడిని. చాలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు యేసు ప్రభు మీద నాకు ఉండేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకనొక రోజున నా జీవితంలో ఎదురైనటువంటి ఆ మరణ పడకల్లో నేను ఉన్నప్పుడు, ఇక రేపో ఎరడో చనిపోతాననేది నా మనసు కనిపిస్తా ఉంది. లేచి నిలబడే స్థితి కూడా లేనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభు యొక్క స్వరం నాకు వినటం జరిగిందండి. ఏ స్వరము? యేసు ప్రభు వారి యొక్క స్వరము నాకు వినటం అనేది జరిగింది. ఎలా విన్నారండి, ఎలా వచ్చి మాట్లాడారంటే ఆయన నాకు కనపడాల, కానీ ఒక స్వరం అయితే చెవిలో మ్రోగుతా ఉంది. ఏమనంటే, నా కుమారుడు నా మార్గముని విడిచి నీవు ఎందుకు తిరుగుతున్నావు అనేటువంటి స్వరం వినపడుతున్నప్పుడు
ఇది ఎక్కడ ఏంటి అనేటువంటిది ఆలోచన చేసుకున్నప్పుడు ఇది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చెప్పుకునే మాటలు కదా అని చెప్పేసి అనిపించి, నేను ఎప్పుడు ఆయన తలుచుకోలేదు కదా, ఆయన అనుకోలేదు కదా, ఎందుకు నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకేం తెలిసిందంటే, ఆయన దగ్గర ఏం దొరికిందో తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును. అసలు ఆయన దగ్గర ఏం దొరుకుతుంది, ఆయన దగ్గర ఏముంది, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడికి వెళ్ళక ముందు మరి నాకేం తెలిసిందంటే, ఆయనంటే ఒక దేశానికి, ఆయనంటే ఒక మతానికి, ఆయనంటే ఒక కులానికి మాత్రమే దేవుడు అనేటువంటి విషయం నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళానో, ఎప్పుడైతే ఆయన వాక్యం వినటం ప్రారంభించానో, అప్పుడు నా జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే, నా ఆరోగ్యం కుదుటపడింది. అది ఒక భాగం అయితే, నా జీవితంలో సత్యాన్ని గ్రహించుకున్నా. నేను అంతకుముందు భ్రమల లోకంలో బ్రతికా. మా పూర్వీకులు ఏదో చెప్పారు, ఎప్పుడో ఏదో జరిగిందంట, అలాగంట ఇలాగంట అని చెప్పేసి అని ఏదో చెప్పినటువంటి ఆ మాటలను ఆధారం చేసుకుని భ్రమలో బ్రతుకుతూ వచ్చాను, కానీ వాస్తవం నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించానో, ఇందులో అసలు ఏముంది, అసలు ఏంటిది, మనం చదువుకునేటువంటి పుస్తకాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇవి కూడా సంవత్సరం మారి సిలబస్. ఇది ఏంటిది, ఈ చరిత్ర ఏంటి, ఈ కథ ఏంటి, అసలు ఆయన గురించినటువంటి వివరణ ఏంటని ఆ బైబిల్ గ్రంథం చదవటం ప్రారంభించినప్పుడు నా జీవితంలో నేను ఇంతకాలము నాకు తెలియని ఎన్నో సత్యాలు అందులో నాకు ప్రత్యక్షపరచబడ్డాయి. అప్పుడు నాకు అనిపించింది, ఇది ఏ గ్రంథం అయ్యా అంటే సత్య గ్రంథము. ఏ గ్రంథం అంట? సత్య గ్రంథము. అంతేకాదు ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఇది ఏమనిపించిందంటే, నాకు ఇది పరిశుద్ధ గ్రంథం అనిపించింది. అంటే పరిశుద్ధంగా బ్రతకమని, పరిశుద్ధంగా జీవించమని, నీవు పరిశుద్ధంగా ప్రతి ఒక్క మనుషుడు జీవించాలంటే ఇదిగో నేనే దానికి ఉదాహరణ. నేను ఇలా పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా ఇలా పరిశుద్ధంగా ఉండండి అనేటువంటి అద్భుతమైన మాటలు ఇందులో రాయబడ్డాయండి. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, చెప్పేవాళ్ళు ఉంటారు కానీ చేసేవాళ్ళు తక్కువ అండి. మాటలు చాలా చక్కగా అద్భుతంగా చెప్తారు, కానీ చేసి చూపించాలంటే చాలా కష్టం. కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏదైతే మానవుడికి ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని ఏదైతే చెప్పాడో అవన్నీ ఆయన చేశాడండి. అలా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంట. చెప్పలు కొట్టేటికి ఒకసారి ఏం చేయడానికి వచ్చాడంట? అసలు మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆ మానవుడి యొక్క జన్మ ధన్యమవుతుంది, ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మానవుడికి నేర్పడానికి ఆయనే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడంట. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయనలో ఏ లోపము కూడా లేదంటండి. ఆయనలో ఏం లేదంట, ఏ లోపము లేదంట. మన వేద గ్రంథాల్లో ఏముందంటే, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేనివాడే, ఈ ఆరింటిని జయించిన వాడే పరిశుద్ధుడు, ఈ ఆరింటిని జయించిన వాడే నీతిమంతుడు అని రాయబడింది. నిజంగా అవన్నీ ఆయనలో పరిశీలన చేసినప్పుడు ఆయనలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము ఇవేవి కూడా కనపడలేదండి ఆయనలో. మరి ఏం కనపడ్డాయి ఆయనలో అంటే, చూడండి 130వ కీర్తనలో రాయబడినటువంటి మాట ఏం కనపడ్డాయి అంట ఆయన దగ్గర అంటే, 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఏముందంటండి ఆయన దగ్గర? క్షమాపణ, క్షమించే గుణం ఉందంటండి. ఈ రోజుల్లో మనుషులు చూడండి, భార్యాభర్తలేనండి, పెళ్లినాటి ప్రమాణాలు చేసుకున్న భార్యాభర్తలే క్షమించే మనసు ఉండదండి. భర్త తప్పు చేస్తే భార్య నిలదీసి మాట్లాడుతూ ఉంటది, లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటది. ఒకవేళ భార్య ఏదైనా తప్పు చేస్తే చెప్పిన మాట వినకపోతే భర్త ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కానీ ఆయన దగ్గర ఏముందంటే క్షమించే మనసు ఉందంటండి. ఏముందంట? క్షమించి, ఎంతటి పాపినైనా, ఎంతటి ఘోరమైన నేరాలు చేసిన వ్యక్తినైనా క్షమించే మనసు ఉందంట. ఒక రోజున ఒక ఆవిడ ఒక దేశంలో పాపం చేస్తుంటే ఆ దేశంలో ఉన్న కొంతమంది ఆమె రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారంట. ఈ మధ్య కూడా మన సెల్లో చూస్తా ఉంటాం, భర్తను రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు భార్యలు, భార్యని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు భర్తను చూస్తా ఉంటాం. అలాగా ఆ దేశంలో ఒక స్త్రీ రెడీ హ్యాండెడ్ గా పట్టబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే పంచాయతీ చేశారంటండి.
ఈమెను రచ్చబండి దగ్గరికి తీసుకెళ్లి అందరి సమక్షంలో ఈమె చేసినటువంటి దాన్ని ఎత్తి చూపించి మన దేశ ఆచార ప్రకారంగా తప్పు చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. ఏంటన్నట్ట అంటే ఆ వ్యక్తిని మధ్యలో నిలబెడతారు, చెట్టు కట్టేయటం లేక మధ్యలో నిలబెట్టడం చేస్తారు. అక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకు ఆ శిక్ష అంటే ఇంకొకరు ఆ పని చేయకుండా ఉండాలి అని. కాబట్టి ఇప్పుడు ఈమె కూడా అదే కోవలోకి వచ్చేసింది. ఆమె తప్పు చేస్తుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకుని కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు అక్కడ. ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఇతడెవడు కొత్త బోధ చేస్తున్నాడు కదా, క్షమించాలంటున్నాడు కదా, కాబట్టి ఇతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇతను ఏం చెప్తాడు, ఈమెను వదిలేయమంటేనేమో నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు. ఏం ఉల్లంఘిస్తున్నావు? చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు. మన దేశ ఆచార ప్రకారంగా మన పూర్వీకులు ఏదైతే చట్టం ఏర్పాటు చేశారో ఆ చట్టాన్ని నువ్వు తృణీకరించావు, ఉల్లంఘించావు. కాబట్టి నీ మాటలు మేము ఎలా నమ్మాలి అని చెప్పేసి అతని మీద కూడా నేరం మోపొచ్చు. లేదు శిక్షించండి అందామా, మరి నువ్వు చెప్పే బోధ ఏందయ్యా, క్షమించండి క్షమించండి అంటున్నావు, మరి నీ నోటి నువ్వే శిక్షించమంటున్నావు కదా అని ఎటు చూసినా యేసుక్రీస్తును ఇరికించాలని ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వెళ్ళారంట. వెళ్ళి బోధకుడా, ఈమె పాపం చేస్తుంటే మేము పట్టుకున్నాం, మన దేశ సాంప్రదాయ ప్రకారంగా మన పూర్వీకులు ఇచ్చిన చట్ట ప్రకారంగా ఈమెను రాళ్లతో పెట్టి చంపాలి కదా, సరే నీవేమంటావో చెప్పు అన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ హృదయాంతరంగాలు ఎరిగిని అన్నాడు కదా, అయ్యా ఈ దేశ చట్ట ప్రకారంగా ఆచార ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపటం ధర్మమే, అయితే మీలో పాపం చేయని వాడెవడో మొదట రాయి వేయండి అన్నాడు. ఏం చేయని వాడు? చట్ట ప్రకారంగా కొట్టాల్సిందే, చట్టం చట్టమే. కానీ చట్టాన్ని నీవు చేతిలో తీసుకుంటున్నావు కాబట్టి నీవు ఊహ వచ్చిన కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఏ అబద్ధం ఆడలా, ఏ దొంగతనం చేయలా, అసలు ఏ నేరం నేను ఎరగను అని మనస్సాక్షి నీకుంటే వెయ్యి రాయి అన్నాడు. అనేసరికి కొంచెం వెనక దగ్గర ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సరే ఏంటయ్యా నువ్వు నా తెలిసి నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు పోయి రాయవచ్చు కదా అని చెప్పేసానంటే నలుగురు నాలుగు పక్కల పోయేసరికి ఒక అతను బయలుదేరిపోతున్నాడు రాయేద్దామని. వెళ్ళేసరికి నేల మీద రాస్తాను, నువ్వు పలానా చోట పలానా తప్పు చేశావు ఇదిగో అని. గుండె పగిలిపోయింది. వామ్మో, మూడో కంటికి తెలియకుండా చేశావు ఇది, నేను ఇది వెనకటి తెలుసు. ఇప్పుడు ఈ విషయం అందరూ చదివారంటే ఆయన వదిలిపెట్టి ముందు నన్ను కొడతారు కదా అని చెప్పేసి రాయగలరు. అబ్బాయి మనకెందుకు లేదు, పదం పండి అయ్యా, పదం పండి. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారంటండి. ఇప్పుడు ఆమెను శిక్షించడానికి ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకి అధికారం ఉంది, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి, ఒక పాపం చేసిన స్త్రీని పట్టుకొని, అమ్మా ఎవరు నేను శిక్ష విధించలేదా? లేదయ్యా, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక నుంచి పాపం చేయొద్దు, ఇక నుంచి తెలియక చేశావు, క్షమించా, ఈరోజు తెలిసి చేస్తే శిక్ష తప్పదు, జాగ్రత్తగా బ్రతుకున్నదండి. చప్పలు కొట్టారు ఒకసారి గట్టిగా. అదే అండి ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం. అలా ఒక స్త్రీనే కాదు, ఒక పురుషుడినే కాదు, ఎంతో మందిని క్షమించుకుంటూ వచ్చాడు. ఒకానొక రోజున ఒక ఇద్దరు దొంగలండి, నరహంతకులు, వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్ళారు. దొంగతనం చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారంట. మరి వీళ్ళు తీసుకెళ్లి పంచాయతీ పెడతారు, మనం రాళ్ళతో కూడా చంపేస్తారని చెప్పేసి అని వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని పారిపోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని పొడి చేశారంట. 10 మందిని పొడిచారంట. 10 మందిని పొడిచి తప్పించుకొని పారిపోయారు. కానీ ఎంతో దూరం పారిపోవాలా, కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళని పట్టుకున్నారు, కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసి వాళ్ళ గురించి విచారణ చేశారు. వీళ్ళు దొంగతనం చేయడమే తప్పు అయితే దొంగతనం చేయడాన్ని అడ్డుకున్నటువంటి వారి మీద కత్తితో దాడి చేయడం ఇంకా క్షమించడానికి నేరం. అచ్చం దొంగతనం అయితే ఎట్లా గట్ట చూసి వదిలేయచ్చు. వీళ్ళు చేసే దొంగతనానికి 10 మంది అడ్డు వస్తే 10 మందిని చంపారు. రేపు ఏదైనా ఇంతే కదా వీళ్ళు చేసేది, ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు, వీళ్ళని సిలువ వేసి చంపాలి అని చెప్పేసి అని వాళ్ళందరూ కలిసి ఆలోచన చేశారు. అంటే వాళ్ళ దేశ ఆచార ప్రకారం ఏంటంటే మనకల్లా ఎలాగైతే ఉరి శిక్ష, యావజ్జీవ కర్మ గర్మ శిక్ష ఎలా అయితే విధిస్తారో వాళ్ళ దేశంలో ఎవరైనా తప్పు చేస్తే సిలువ అంటే మ్రాన్ ఉంటది, దాని మీద వేలాడదీస్తారు.
ఉదయాన్నే దాని మీద వేలాడదీస్తారు. సాయంత్రం 6 ఆ వ్యక్తి చనిపోతేనే ఏమీ లేదు, చనిపోకపోతే 2 కాళ్ళు తెగ నరికేస్తారు. అంటే ఒక రోజు కంటే ఎక్కువ శిలువ మీద ఉండకూడదు. ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే ఊర్లో నుంచి అతని చేత శిలువ మోపించి బాగా కొట్టి అతన్ని శిలువ మీద ఎక్కించి చూస్తారు. సాయంత్రం 6 చనిపోతే ఓకే, చనిపోకపోతే 2 కాళ్ళు తెగ నరుగుతారు. అప్పుడు రక్తం అంతా పోయింది కదా, చనిపోతాడు అనమాట. ఇది ఆ దేశంలో ఉన్నటువంటి చట్టం. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల్ని సిలువ వేయడానికి తీసుకెళ్లారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ మోస్తున్నాడు. వాళ్ళు చేసిన తప్పుకు సిలువ మోస్తున్నారు, ఈయనేమో ప్రజలందరి పాప క్షమాపణ కోసం సిలువ మోస్తున్నాడండి. అది గట్టిగా చెప్పు. వాళ్ళిద్దరేమో తప్పు చేశారు, నరహత్య చేశారు కాబట్టి సిలువ మోస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఎందుకు సిలువ మోస్తున్నాడంటే తప్పు చేసి సిలువ మోయట్లా, ప్రజలందరి తప్పులు క్షమించడానికి, ప్రజలందరి పాపాన్ని భరించడానికి ఆ పాప భారం తన మీద వేసుకొని ఆ శిక్ష తాను అనుభవిస్తూ ఆ సిలువను మోస్తూ ఉన్నాడు. ఈయన దేశకి వెళ్లారు, 3 కూడా సిలువ మీద వేలాడదీశారండి. వేలాడదీశారు. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈయనంట లోకరక్షకుడు అంట, ఈయనంట దేవుని కుమారుడు అంట, ఈయనంట అదంట ఇదంట, మరి సిలువ దిగొచ్చి చూద్దామని అపహాస్యం చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు. అలా ఎగతాళి చేస్తా ఉంటే ఈ సిలువ మీద వేలాడుతున్నటువంటి వాళ్ళందరూ చూస్తుండగానే యేసు ప్రభు పలికిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరేం మాట్లాడుతున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అన్నారండి. హల్లెలూయా. ఏమండి, నిలువన ప్రాణం తీస్తూ కొరడాలతో కొట్టి బాణాలతో పొడిచి చిత్రహింసలు పెట్టినప్పటికి కూడా మరి ఒక నీతిమంతుడిని చంపితే దోషం వచ్చిందా రాదండి? ఒక అమాయకుడిని పట్టుకొని చంపితే ఆ పాపం చుట్టుకుంటుందా లేదా? మరి ఇప్పుడు ఇతను ఏ పాపం చేయని వ్యక్తి నీతిమంతుడై ఉన్నాడు, అయినా సరే కేవలం ద్వేషంతో విద్వేషంతో ఆయన సిలువ వేశారు. ఇప్పుడు ఆ దోషం వాళ్ళకి తగిలిద్దా లేదా? అందుకని ఆయన అన్నాడు కదా, అయ్యా అసలు నేనేంటో వీళ్ళకి తెలియక కారణం లేకుండా వీళ్ళని ద్వేషిస్తున్నారు. నా మీద ఏ కారణం లేదు వాళ్ళు మోపడానికి, కానీ తెలియదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ద్వేషిస్తున్నారు. కనుక ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నేను నీతిమంతుడిగా బ్రతికా కాబట్టి వీళ్ళు నన్ను చంపారు కాబట్టి దోషం తగిలిద్ది వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి. అలా తగలకుండా వీళ్ళని క్షమించు ప్రభువా అని చెప్పేసి అన్నాడు. ఆ మాట విన్నప్పుడు ఎడమ ఆ కుడివైపున దొంగ కంట పశ్చాత్తాపం కలిగిందంట. అరే, ఇంత నేరం చేశాం, మనం ఇంత ఘోరం చేశాము, మనం చేసిన ఈ నేరానికి ఘోరానికి ఈ లోకమే మనకి ఇలాంటి శిలువ శిక్ష విధించింది కదా, మరి ఈ లోకములో ఉన్న ఈ చట్టాలు ఎంత భయంకరమైన శిక్ష విధిస్తే దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, ఆయన ఇంకెంత పెద్ద శిక్ష విధిస్తాడు. మరి ఇప్పుడు నేను ఆ దేవుని శిక్షలోకి వెళ్ళక మునిపే నేను ఆ శిక్ష నుంచి తప్పించబడడానికి నాకు మార్గం ఏంటి? ఇదిగో నా పక్కనే ఉన్నాడు, ఇంతమందిని క్షమించిన వాడు నన్ను క్షమించలేడా? ఈ లోకం ఎటువంటి నాకు శిక్ష విధించింది, ఇక దీన్ని తప్పించే అవకాశం లేదు. కానీ చనిపోయిన తర్వాత నాకు రాబోయే శిక్ష ఏదైతే ఉందో, నేను చేసిన ఈ పాపాన్ని బట్టి, ఈ కర్మఫలాన్ని బట్టి నా బయటకు రాబోయే శిక్ష ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవాలంటే నాకు ఒకే ఒక మార్గము, ఆ మార్గము యేసే అని గుర్తించి ఆ శిలువ మీద వేలాడుతూనే ప్రభు అంటున్నాడు, ప్రభువా నేను కూడా పాపం చేశానయ్యా, ఇంతమంది ఇంత ఘోరంగా నిన్ను హింస పెడుతుంటే వాళ్ళందరినీ క్షమించావు కదా, మరి నా పాపాన్ని కూడా క్షమిస్తావా? మేమైతే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాం, నీవు ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష అనుభవిస్తున్నావయ్యా, నన్ను కూడా క్షమిస్తావా అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను, నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఇంత గొప్ప మనసు అండి. ఇంత గొప్ప మనసును ఉన్నప్పుడు మరి ఆయన వెంబడించక ఏం చేస్తాడు చెప్పండి? అదండి అప్పుడు నాకు అర్థమైపోయింది, క్రీస్తులో ఉన్నది ఇదే, ఎందుకని వీళ్ళు అని చెప్పేసి. ఇంకా తర్వాత చాలా విషయాలు ఉన్నాయండి, రాత్రి చూడడానికి సమయం లేదు, కానీ ఆయన దగ్గర ఇంకా చాలా దొరుకుతాయి, చాలా చాలా. ఆయన దగ్గర ఏం దొరుకుతాయి అంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఏం దొరికిందంట? కృప. కృప అంటే కారణం లేని ప్రేమ, యోగ్యత లేని ఒక వ్యక్తిని యోగ్యుడిగా ఎంచి ప్రేమించడం. ఇప్పుడు మనం ప్రేమిస్తామండి, ఎవరిని ప్రేమిస్తాం? మన పిల్లల్ని ప్రేమిస్తాం. అవును, మన కడుపును పుట్టారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మనం కొనిస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం. అవును, అదే పక్కింటి వాళ్ళ పిల్లలకు పెట్టాలంటే పెడతామా?
ఏదైనా వాళ్ళ ఆపదలు ఉంటే 10 రూపాయలు సహాయం చేస్తాం, ఆకలి ఉంటే ఒక ముద్ద అన్నం పెడతాం తప్పితే వాళ్ళు మనము మన పిల్లలను చూసినట్టు చూస్తాం వాళ్ళని. కారణం ఏంటి? వాళ్ళు మన పిల్లలు కాదు. మన పిల్లల కోసం అయితే మనం ఆకలి, మన పిల్లల కోసం అయితే మనం ఏదైనా చేయగలుగుతాం, కానీ పక్కింటి వాళ్ళ పిల్లల కోసం మనం ఏం చేయలేం కదా. అంటే ఆ పిల్లల్ని ప్రేమించాలంటే వాళ్ళకి ఏదో కారణం ఉండాలి కదా. కానీ దేవుడు అంట మనల్ని, యేసు ప్రభు ఎలా ప్రేమించాడంటే మనం ఆయన పిల్లలమని, మనం ఆయన నమ్ముకున్నామని, మనం ఆయనలో ఉన్నామని కాదంట, ఆయన నమ్మినా ఆయన నమ్మకపోయినా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడంటండి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చూడండి, మంచి వాళ్ళకి ఎలా గాలి వీస్తుందో చెడ్డ వాళ్ళకి అదే గాలి కదండి. మంచి వాళ్ళకి గాలి వీచాలి, చెడ్డోళ్ళకు, నన్ను నమ్మిన వాళ్ళకే గాలి తగలాలి, మిగతా వాళ్ళు తగలకూడదు అని భేదం చూపించాడండి. చూసారా ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అసలు మనల్ని ప్రేమించడానికి ఏ కారణం ఉందండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఆయన దూషించాను, ద్వేషించాను, దుర్భాషలు ఆడాను. మరి నాలో ఏ మంచితనం ఉందని నన్ను ప్రేమించి నన్ను మరణం నుంచి తప్పించాడు? 2007లో చనిపోవలసిన నన్ను ఈ రోజు వరకు బ్రతికించాడంటే నాలో ఏం చూసి? నేను ఆయన నమ్మానా? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నానా? లేదు కదా. ఆయన ఎవరో నాకు తెలియదు కదా. కానీ ఎంత ప్రేమ చూడండి. అలా ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడంటండి. ఆయన ప్రేమకు అవధులు లేవంట. తల్లిదండ్రుల యొక్క ప్రేమ నీడవలి గతించిపోద్దంట. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా వికసించిన పుష్పం లాంటిదంట. పువ్వు వికసించినప్పుడు భలే పరిమళంగా ఉండదు, కానీ సాయంత్రానికి వాడిపోతుంది. అలాగే ఇది భూమి అందించలేనిది ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది ప్రేమ. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోవును. చూసారండి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అంట పువ్వులాగా వాడిపోతుంది, అది రాలిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఎంత అద్భుతంగా ఆ భక్తుడు వర్ణించాడంటే ఒక చిన్న పల్లవి పడుకుందాము. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను. బంధువుల యొక్క, మిత్రుల యొక్క ప్రేమ ఎలాంటిదంటే నూనె దీపములో నూనె ఉన్నంతసేపు ఎలాగైతే వెలిగి నూనె లేనప్పుడు ఆరిపోతుందో, మన దగ్గర అందము, ఐశ్వర్యము, డబ్బు అన్ని ఉన్నప్పుడు నావాడు నావాడు అని మన బంధువులు, స్నేహితులు వస్తారు. కానీ మన దగ్గర ఇవన్నీ కోల్పోయినప్పుడు మన వాళ్ళు ఎవరు కూడా మనకు కనపడరంట. దేవునికి స్తోత్రం. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలో ఉన్న ప్రేమలంటే ఈ భూలోకంలో ఉన్న ప్రేమలంట ఈ రోజు ఉన్న ప్రేమ రేపటికి ఉండదంట. రోజులు గడిచే కొంది ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ తరిగిపోతుందంట. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. తల్లుల ప్రేమ ఏమైందంట? ఇప్పుడు పొద్దు ఎంతసేపు ఉండదండి, ఏ సమయానికైనా పొద్దు గుక్కాల్సిందే కదా. పొద్దు గుక్కిన తర్వాత ప్రేమించడానికి తల్లిదండ్రులు ఉండరు కదా. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి ఎంతకాలం అంట? పొద్దు వాలే అంత వరకు. మరి పిల్లల ప్రేమ ఎంత?
పిల్లల మీద ఎన్నో కళ్ళగంటాం, వీడు పెద్దోడు అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు, నన్ను పోషిస్తాడు, ఒక ముద్దన్నం పెడతాడు, గౌరవప్రదంగా జీవిస్తాడని ఎన్నో కళ్ళలు కంటాం. కానీ ఆ పిల్లవాడు చెడిపోయినప్పుడు మనం కన్న కళ్ళన్నీ కూడా ఏమైపోతాయంట, కరిగిపోతాయంట, నిరాశగా అయిపోతాయంట. దేవునికి స్తోత్రం. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి. ఎప్పుడు 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 లోకము ఆరంభించినది మొదలుకొని నేటి వరకు మొదలుకొని రేపటి వరకు భవిష్యత్తు కాలము ఆ ముగింపు వరకు కూడా ఆయన ప్రేమ స్థిరముగా ఉన్నదంటండి. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు. మార్పు లేని ప్రేమ ఆయనలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా ఆయన దగ్గర ఏం దొరికిందంటే సంపూర్ణమైన విమోచన దొరికిందంటండి. ఏంటంట? విమోచన. నీవు ఏ చీకటి శక్తుల చేత పీడించబడుతున్నావు? కొన్ని కుటుంబాలండి చేతబడి శక్తుల చేత పీడించబడతా ఉంటాయి. వాళ్ళకి తెలియదు పాపం. ఇది ఒకదాని మటు కూడా జరిగిపోతా ఉంటాయి. ఏం జరిగిందో అర్థం కాదు. తీర అంతా నష్టపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు ఇప్పటికు మా కుటుంబం మీద చేతబడి జరిగిందని. అప్పుడు వెళ్ళి పాపం తిప్పేసుకుందామని చెప్పేసి ఏదో ఒక వైద్యుడు పట్టుకొని కొంత వెల చెల్లించి ప్రయత్నం చేస్తారు. కానీ అతను ఏం చేస్తాడు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడువుకు మాత్రమే చేయగలుగుతాడు, కానీ సంపూర్ణంగా దాని నుంచి విడుదల చేయలేడు. మళ్ళా అతను చేసిన దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటు తగలకూడదు, ముట్టు తగలకూడదు, దినాల బదులు పోకూడదు, జాగ్రత్తగా అన్ని సిద్ధాంతాలు పాటిస్తేనే అది వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇంత 50,000 ఖర్చు పెట్టినా, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా అది గనక ఏదో ఒకటి తగిలిపోతే మళ్ళా జీవించుకోవాల్సి వస్తుందండి. కానీ దేవుడంట ఎటువంటి చేతబడి శక్తులైనా సరే ఆయనలో నిలబడమంట. హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో జీవం ఉన్నది. యేసు క్రీస్తు నామం పేరట ఎప్పుడైతే ప్రార్థన చేయబడుతుందో చేతబడి శక్తులన్నీ కాలిపోతాయంటండి యేసు నామములో. హల్లెలూయా. చేతబడి శక్తులే కాదు, దురాత్మ శక్తులే కాదు, గాలి ధూళి ఏది కూడా ఆయన ఎదుట నిలవలేదంటండి. ఎందుకంటే ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆయన ఎదుట ఏ శక్తులు కూడా నిలబడమంటండి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. మానవునికి పాప క్షమాపణ, నిత్య జీవము కూడా ఆయనలోనే ఉన్నదంట. హల్లెలూయా. ఏముందంట? నిత్య జీవం అంటే ఎటెండర్ లైఫ్. మనం ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బతికి చనిపోతాం, కానీ మనలో ఉన్న ఆత్మకు చావులేదు. ఈ ఆత్మ సజీవంగా క్షేమంగా ఉండాలంటే అది క్రీస్తు ద్వారాగానే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ క్రీస్తు రాజ్యంలోనికి మనం ప్రవేశపెట్టడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి తనను తాను బలియాగముగా చేసుకున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారాగా మనకు కూడా మరణ పునరుద్ధానాలు కలుగజేసి మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన దగ్గర దొరికాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం వచ్చినప్పుడు మరొకసారి చెప్తాను. ఇవన్నీ మీలో ఎంతమందికి కావాలి చెప్పండి? కుటుంబస్తులు ఉన్నారు కదా, మీకు కూడా కావాలా వద్దా? ఇవన్నీ ఏమండి మంచిగా కాదా? అవి ప్రేమ మంచిదే కదా, క్షమాపణ మంచిదే కదా, విమోచన మంచిదే కదా. ప్రతి శాపం కొట్టివేయబడుతుంది, ప్రతి పాపం కడిగి వేయబడుతుంది, ప్రతి దోషము తుడిచివేయబడుతుంది, ప్రతి దురాత్మ అంధకార శక్తులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి? శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ఇక ఎన్నో బోలెడనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద నీ ఆయుష్కాలం అంతా ధ్యానం చేసినా కానీ ఇంకా దొరుకుతానే ఉంటాయి. మహాసముద్రములో అన్న కొంత కొరత ఉండదేమో గాని ఈ సముద్రంలో కొరతే ఉండదంట. హల్లెలూయా. కొరత లేనటువంటి సమృద్ధి కలిగిన 66 పుస్తకాల గ్రంథము అదే పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ ఎంతో మంది జీవితాలు మార్చింది, ఎంతో మంది జీవితాలకి సత్యాన్ని బోధించింది, ఎంతో మంది జీవితాలకి విలువలు నేర్పింది, ఎంతో మంది జీవితాలను విమోచించింది. అందులో నేను కూడా ఒకడినై ఉన్నాను. అందుకే ఇంత ధైర్యంగా మీ మధ్య ప్రకటిస్తున్నాను. ఈ రోజు మీకు కొంతమట్టుకే తెలిసింది, కానీ ఏదో ఒక రోజు మీరు కూడా సంపూర్ణంగా తెలుసుకుందరు గాక. ప్రభు రక్షణ మీకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన. జకరియా ప్రార్థన చేస్తాడు. మీకు కాల సమయంలో ఈ గృహంలో తండ్రి ప్రభా కుటుంబ అయా ప్రార్థన ఏర్పాటు చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా నీ బిడ్డలతో మాట్లాడండి, ధైర్యపరచండి ప్రభువా. నిజమైన క్రీస్తుని ఎరగడానికి నీ బిడ్డలను గ్రహించే హృదయమును కలుగు చేయండి తండ్రి.
అయ్యా నీ బిడ్డల రక్షణ మార్గములను నడిపించడానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. సత్యం మార్గములను నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా సత్యము అసత్యం ఏదో గ్రహించుకునే హృదయాన్ని కలిగించండి తండ్రి. అయ్యా అయ్యా నాటి నుంచి పితరుల కాలం నుంచి నా తండ్రి ప్రభువా, అయ్యా అయ్యా గతించిన అయ్యా సంవత్సరములన్నిటి కూడా నా తండ్రి ప్రభువా, అయ్యా నువ్వు మమ్మల్ని కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇది మొదలుకొని నా తండ్రి ప్రభువా, అయ్యా నీ బిడ్డలు క్రీస్తుని వెంబడించి భాగ్యమును కలుగు చేయండి తండ్రి. అయ్యా ఈ మైకి యంత్రము ద్వారా నా తండ్రి ప్రభువా, అయ్యా ఏ బిడ్డలైతే వింటున్నారో ప్రభువా, అయ్యా సమాధానము కుటుంబంలో నా తండ్రి, నెమ్మది లేకుండా ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, అయ్యా బంధకాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, అయ్యా బిడ్డలను దర్శించండి ప్రభువా, నువ్వే స్వస్థపరిచిన తండ్రి ప్రభువా, అయ్యా నీ బిడ్డలున్న తండ్రి వ్యసనముల నుంచి విడిపించండి ప్రభువా, అయ్యా సత్య మార్గమును నడిపించండి దేవా, అయ్యా అయ్యా బంధకాల నుంచి విడిపించండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఏ ముఖ్యంగా నా తండ్రి కుటుంబీకులు ఉన్న తండ్రి ప్రభువా, అయ్యా నీ రెక్కల కింద భద్రపరుచుకొని నీ ఎలుగు ప్రకాశింపచేయండి నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా ఈ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి ప్రభువా, అయ్యా నీ మార్గమును నడవడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఈ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభువా, అయ్యా బిడ్డలు ఏ సమస్య కోసం అయితే వచ్చారో ప్రభువా, అయ్యా నువ్వే ధైర్యపరిచిన తండ్రి ప్రభువా, అయ్యా వాళ్ళని ఆదరించింది తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ లోకములో నా తండ్రి ప్రభువా, అయ్యా కొంతకాలమే కాని ప్రభువా, అయ్యా కడ వరకు నా తండ్రి నిలిచామంటే ప్రభువా నువ్వే నా తండ్రి ఇస్తయ్యా. అయ్యా నీ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని కాలించండి ప్రభువా, అయ్యా అయ్యా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా, అయ్యా వాళ్ళ పాడి పాటలు దీవించి ఆశీర్వదించండి ప్రభువా, అయ్యా వాళ్ళ బిడ్డల చదువుల్లో నా తండ్రి నువ్వే ఉద్దీపదించండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా 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 వాళ్ళ వ్యాపారస్తుల్లో తండ్రి ప్రభువా, అయ్యా వృద్ధి పొందించిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా వాళ్ళు వెలుచిన మార్గములు నువ్వే తోడై ఉండి సహాయం చేయండి తండ్రి. అయ్యా అయ్యా నీకే స్తోత్రములు నా తండ్రి ప్రభువా. అయ్యా రాత్రి కాల సమయములు నా తండ్రి ప్రభువా, అయ్యా నేను చేసిన ఈ చిన్న ప్రార్థన తండ్రి ప్రహ్లాదకు రాజ్యంను చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొనున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి నీకు వందన. రాత్రి అలాగే ఈ కుటుంబంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. నీ మాటల్లో జీవం ఉన్నది, ఆ జీవం వారిలో నింపి వారిలోంచి జీవజల నదులు ప్రవహింపచేయండి. దేవాని చిత్తమైతే ప్రభు మరొకసారి అయ్యా ఈ గృహంలో కుటుంబ ప్రార్థన జరిగించడానికి, కృతజ్ఞత కూడిక జరిగించడానికి అయ్యా మీరు అవకాశం కల్పించండి. ఇవి ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి మేలు చేయండి, ఈ కుటుంబం ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదం కలుగ చేయండి. అయ్యా ఈ కూటమి ద్వారా ప్రభువ ఈ కుటుంబానికి మేలు చేయండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువ. అయ్యా అదిగో తిరిగి ప్రభు అదిగోనైనా అయ్యా అదిగోనైనా దూర ప్రాంతంలో చేసిన బిడ్డల ప్రభువ, ఇరుగు పొరుగు వారిని కూడా మీరు దీవించండి ప్రభువ. వారికి కూడా ఆశీర్వాదము కలుగ చేయండి అయ్యా. ఈ హస్తం వారికి కూడా తోడుగా ఉంచండి ప్రభువ. అయ్యా వీరందరినీ ఈ మైక్ యంత్రం ద్వారా విన్న ప్రతి ఒక్కరిని రాత్రి నీ చేతికి అప్పగించి ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, వారి చేతి పనులను మీరు దీవించండి, వారు పండించే పంట పైలను మీరు దీవించండి, వారి పశువుల మందను దీవించండి, వారి నివాస స్థలంలో మీరు ఆశీర్వదించండి. అయ్యా వారు చేస్తున్న ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలు శాంతి సమాధానాలతో కృపాక్షేమములతో వర్ధిల్లుతూ క్రీస్తులోనికి నడిపించబడటానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానం కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.